ప్రజలకు వాళ్ళ పట్ల సింపతి రాదు. అంతే, అవును. ఇప్పుడు మనం వాళ్ళకి రాదు కూడా ఫీలింగ్. అది రాకపోతే ఇంకెందుకు వాళ్ళు ఏమంటున్నారు, మేము ప్రభుత్వాన్ని శాసించగలము, ప్రభుత్వాన్ని ఎక్కించగలం, ప్రభుత్వాన్ని దించగలం అంటున్నారు. కానీ అసలు నీకు అధికారం ఎవడిచ్చాడు? నువ్వు నలుగురు గ్రూపుగా ఉన్నావు కాబట్టి. మరి నీకంటే జనం ఎక్కువ గ్రూపుగా ఉన్నారుగా. పోనీ నువ్వు ఎవరికి సేవకుడివి? ప్రజాసేవకుడివి. నేను ఒక ఆఫీస్కి వెళ్ళగానే అయ్యా మీ ఇప్పుడు మనం అడగగానే మనం ఇంకా సార్ అనే మాట్లాడాలి. వాళ్ళు ఏకవచనంతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. రెండవది అడిగితే నువ్వు అది చూసుకొచ్చుకోపో, ఇది చేసుకొచ్చుకోపో అని చెప్తారు. కానీ వెంటనే పరిష్కరించే ప్రయత్నం ఏ ప్రభుత్వ శాఖ చేయదు, ఇంక్లూడింగ్ బ్యాంకింగ్ సెక్టార్తో సహా చెయ్యనప్పుడు వాళ్ళ పట్ల పాజిటివ్నెస్ ప్రైవేట్ బ్యాంకులో జరుగుతుంది. ప్రైవేట్ బ్యాంకులకు వెళ్తే ముందే ఒకళ్ళు వచ్చి రిసీవ్ చేసుకొని మనకి ఏం కావాలో చేసి పెడతారు. కానీ గవర్నమెంట్ బ్యాంకులు అయితే జరగదు. అట్లాంటి సిచ్యుయేషన్ వల్ల ప్రజలకు ఒక విరక్తి ఉంది వీళ్ళ మీద. ఆ విరక్తే ఇక్కడ ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. అదే రేపు పొద్దున్న మైనస్ అవుతుందేమో ప్రభుత్వ ఉద్యోగులకి. కానీ ఉద్యోగులు కార్మికుల విషయంలో ఓటు బ్యాంక్ రాజకీయమే చూస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు ఎన్నికలకి దగ్గర పడ్డాయి కాబట్టి ముందు ఎందుకు వచ్చిన వివాదం అని చెప్పి అంగన్వాడీ విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.